భయ్యా ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ భయ్యా. దిల్ రాజు ముందే చెప్పినట్టు 4 years ముందే శంకర్ గారు ప్రొడక్ట్ చేశారు. సో అట్లాంటి సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగున్నది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అండ్ కొన్ని సీన్స్ మెయిన్గా సెకండ్ హాఫ్లో ఎస్జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాయి. కామెడీ సీన్స్ అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు. ఓవరాల్గా అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. కాకపోతే రామ్ చరణ్ గారు బేస్ ఏదైతే ఉందో మెయిన్గా ప్లస్ పాయింట్ వచ్చేసి రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుంది. మళ్ళీ మోరోవర్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఇచ్చే సీను చాలా హైప్గా వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ మీద పిచ్చి హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అదే స్క్రీన్ ప్లే తోటి వెళ్ళిందో. బట్ మనకి ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఈ స్క్రీన్ ప్లే ఈ స్టోరీ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్లో చూసాం. భారతీయుడు కానీ జెంటిల్మెన్ కానీ ఒక్కడు కానీ నాకైతే ఒక్కడు అప్డేట్ వర్షన్లో చూసినట్టు అనిపించింది. మిగతా ఆడియన్స్కి ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎంజాయ్ చేస్తారు. 2.75. సినిమా బాగుంది. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్స్ అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ బ్యాక్ బోన్, చాలా బ్యాక్ బోన్ స్టోరీ. అప్పన్న క్యారెక్టర్ బ్యాక్ చాలా బాగా రాసుకున్నారు ఫ్లాష్ బ్యాక్. రిమైనింగ్ అంతా ఓకే, బట్ అప్పన్న ఫ్లాష్ బ్యాక్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే శంకర్ గారి సినిమా అనగానే సాంగ్స్ కంటే డిఫరెంట్ ఇది ఉంటుంది, ఒక ఆరా టైప్. యా, అది ఫస్ట్ నుంచి ఆయనకి ఉంది. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం స్టోరీ కట్టు సాంగ్స్ కూడా చేస్తారు. ఇందులో కూడా అదే ఒకటి జరిగింది. సాంగ్ కట్ చేస్తారు. అంటే యాక్షన్ ఎక్కువ ఉందా, రొమాన్స్ ఎక్కువ ఉందా? రొమాన్స్ ఏ ఉండదు, మొత్తం పొలిటికల్ డ్రామా సినిమా. ఫస్ట్ హాఫ్ ఏదో రన్ టైం ఉండాలి తప్ప ఫ్లాష్ పెట్టుకుని సినిమా మెయిన్ అంతా పొలిటికల్ డ్రామా. మీకు ప్రీ ఇంటర్వల్ నుంచి మొత్తం పొలిటికల్ ఉంటుంది. మేజర్ ఫైట్ సీక్వెన్స్ అంటే అట్లా అనిపించింది. ఫైట్ సీక్వెన్స్ అంటే మేజర్గా ఏమి ఉండవు. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ ద టాప్గా ఉండవు. ఫైట్లో వచ్చి వెళ్ళిపోతుంటే క్లైమాక్స్ ఫైట్ అంటే ఎలివేషన్ కోసం ఫైట్స్ ఉండవు అనమాట. నార్మల్గా స్టోరీ ప్రకారమే ఫైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, మన ఎల్డర్స్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి సినిమా. బట్ డోంట్ ఫర్గెట్ అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో ఏడ్పించేశాడు రామ్ చరణ్. ఫ్లాష్ బ్యాక్ లో అసలు యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. అసలు మెయిన్ క్యారెక్టరైజేషన్ ఎస్జే సూర్య గారు, సముద్ర గంధి గారు, శ్రీకాంత్ గారు ఎవరిది ఎక్కువసేపు అనిపించింది? ఎస్జే సూర్య అసలు యాక్టింగ్ ఆయన జీవించేశాడు. రామ్ చరణ్ అసలు ఇచ్చి వాడేశాడు అన్న. క్లైమాక్స్ లో ఎస్జే సూర్య రామ్ చరణ్ ఇంప్లీట్ చేస్తాడు, అది మిస్ అవుతుంది. అసలు క్రేజ్. అసలు సాంగ్స్ కూడా స్పాయిలర్ అయిపోతుంది. అలా మేనేజ్ చేస్తారు. బట్ అప్పన్న క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్. ఇంకో 1 hour సినిమా అతని మీద తీసిన ఆడేస్తారు. అది సోల్. అది బట్ మెయిన్ గా ఏమంటే సినిమా అర్థం కావాలి. మీరు చేస్తారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3 వస్తుంది. థ్యాంక్ యూ.